గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి జి ప్రసాద్ కుమార్ గారు, ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు వచ్చారు. ఇంకా ఎందరో పెద్దలు, అందరికీ స్వాగతం. ఈ ఎలివేటెడ్ కారిడార్ ఎలా పనిచేస్తుందో ముఖ్యమంత్రి ఒకసారి మీరు ఆ స్క్రీన్ మీద చూడండి. మన గ్రేటర్ సిటీకి ఒక గొప్ప మణిహారంలాగా శాఖతో వ్యక్తిగతంగా మాట్లాడి, అదిగో ఇది మన హైదరాబాద్ నగర ప్రజలకు, హైదరాబాద్ నుంచి మేడ్చల్ ఆ ముఖంలో చిరునవ్వుతో, మరి ప్రజలందరి ముఖంలో నవ్వులు చూసినప్పుడే ఏ పాలకుడికైనా అది వారి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే జడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం మల్లెడ్డి రంగారెడ్డి గారికి, ఇంకా ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజా ప్రతినిధులకి, అలాగే సీనియర్ సాధించిన విజయాల్లో సింబాలిక్గా ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నారు. ఆత్మవిశ్వాసానికి, శక్తికి మారుపేరైన మహిళా స్వయం సహాయక సంఘాలతో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల సహాయ సంఘాల సంప్రదాయం ఏ చిన్ని కార్యక్రమం చేపట్టినా జీవితాన వెలుగుందని చాటుదాం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే ప్రార్థనా గీతాన్ని అందరూ కలిసి పాడతారు. మనమంతా లేచి నిలబడి అభినందిద్దాం. పాడనమ్మా. జీవితాన గెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పొరలునా నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పెంచుదాం, స్వర్గమనదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా, చినుకురాలకుండునా చిగురు వేయకుండునా. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికము కసిరినా పెను చీకటి ముసిరినా, వేల జనం మేలుకుంటే వేకువరాకుండునా. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపున్నది నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదామనే అద్భుతమైన సందేశాత్మక గీతాన్ని పంచిన స్వయం సహాయ సంఘాల సభ్యురాంటకు నమస్సులు, ధన్యవాదాలతో. అలాంటి అధికారులు వాళ్ళ దగ్గర కాదు, గ్రామాలలో వాళ్ళే బ్యాంకులు
నగదు వాళ్ళే ఇస్తున్నారు, ఇంకా అడ్వాన్స్ అయ్యిండ్రు. లేదమ్మా బ్యాంకులు నడుపుతలేరు, మీరే బ్యాంక్ కాదు మరి చెప్పు ఆ సార్కు, మీరు ఇంకా మీరే బ్యాంక్ అయ్యారు ఇప్పుడు. ఓకే, బ్యాంక్ నిర్వచనం మార్చారు ముఖ్యమంత్రి గారు, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సుధమ్మ గారు, ఒకరోజు బతుకు తెరువుకే ఎంతో కష్టంగా ఉంది, మరి ఈరోజు కిరాణా షాపు పన్నీర్ అమ్ముతూ నేను కన్నీరును దూరం చేశాను, మాట్లాడమే చేతగాందా నీవేళ ధైర్యంగా మాట్లాడుతున్నాను అని నిలబడ్డా. అమ్మ నీ పేరు చెప్పు తల్లి. నా పేరు సుధా. నమస్కారం సార్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. ఈరోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పలేను, నేను మాటలలో చెప్పలేను ఆ సంతోషాన్ని. మిమ్మల్ని చూస్తానా అని అనుకున్నదాన్ని ఇలా నేరుగా కూర్చున్నందుకు మాత్రం నాకు మాటలు రావట్లేదు సార్. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ నా నమస్కారములు. నా పేరు సుధా, నా సంఘం పేరు సాయిరాం పొదుపు సంఘం. నేను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన, మాది గబ్బిలాలపేట ALF 1. నేను 2006లో జవహర్ నగర్కి బతకడానికి వచ్చిన సార్. మేము వరంగల్ సార్, వరంగల్ మాది జనగాం. అయితే కుటుంబ పరిస్థితుల వలన నా భర్త వ్యాపారం చేసి మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చినాం సార్, 2 పిల్లలతోని. ఇంకా పాలలతోని ఇబ్బందుల వల్ల బతకాలనిపించలేదు ఊర్లో. ఇంకా ఇక్కడికి వచ్చేసినాం సార్ జవహర్ నగర్కి. ఎందుకు జవహర్ నగర్కే వచ్చినా అంటే అక్కడైతే కిరాయిలు ఏమి ఉండవు, గుడిసేసుకొని బతికేసేయచ్చు. నా పిల్లల చదువులు చదవాలి, మళ్ళీ వాళ్ళతోనే నా భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంలో రోజు కూలి కూడా దొరుకుతుంది అన్నట్టు వచ్చేసిన సార్. నేను వచ్చిన తర్వాత అక్కడ ఇట్లాగే గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. ఉన్న తర్వాత అక్కడ సంఘాలు చేస్తానని మీటింగ్ అవుతుంది సార్. అవుతుంటే నేను అక్కడికి వెళ్ళి నేను సభ్యురాలను అవుతానని చెప్పడం జరిగితే వాళ్ళు కూడా సరే అమ్మ రమ్మని గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు సార్. చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు గడిచింది సార్. 50 రూపాయలతో మేము మొదలుపెట్టినాం పొదుపు. 6 నెలల తర్వాత మాకు లోన్ వచ్చింది సార్ బ్యాంకు నుంచి. అప్పుడు లోన్లు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది సార్. గుడిసెల ఏరియాలు ఇయ్యము అది ఇది అనేటోళ్ళు. కానీ మేమేం వదిలిపెట్టలే, మేము ఖచ్చితంగా కడతాం సార్, మాకు ఫస్ట్ చిన్న లోన్ ఇవ్వండి, ఇచ్చి మేము కట్టకపోతే అప్పుడు మేము దేనికైనా రెడీగా మేము కడతాము, మా గుడిసెలను చూడకండి, మా నమ్మకాన్ని చూడండి అని బ్యాంకు వాళ్ళని అప్పుడు మేము బతిలాడుకున్నాం సార్. ఇప్పుడు బ్యాంకు వాళ్ళే మమ్మల్ని బతిలాడుతున్నారు, అది వేరే ముచ్చట. అయితే మేము అప్పుడు తీసుకున్నాం సార్, లోన్ తీసుకున్నాను. ఆలోచించిన సార్, నేను కొంచెం తెలివిగా ఆలోచించిన, ఏం చేస్తే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి. రోజు కూలీ చేసుకునేటోళ్ళం, నేను కూడా అప్పుడు ఒక కూలీదాన్నే కదా. అందుకని నేనేం ఆలోచించిన అంటే కిరాణా కొట్టు పెట్టుకుంటా, నా ఇంట్లోకి వెళ్తుంది, అట్లనే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి అని నేను కిరాణా షాప్ పెట్టుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈ కరోనా టైంలో నా భర్తకు బయట ప్రైవేట్ హోటల్లో పనిచేసేసారు ఆయన. అది పోయింది. ఇంకా నాకు ఏడుపు వచ్చింది, ఏం చేయాలి, ఉత్త కిరాణా షాప్తో ఏం నడుస్తుంది అని అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్. పాలు పెరుగు నెయ్యి అవన్నీ అమ్ముకుంటాం, అయితే నేనే పనీర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పనీర్ బిజినెస్ మొదలుపెట్టిన సార్. నా భర్త నేను ఇప్పుడు 5,000తో మొదలుపెట్టిన నా వ్యాపారము ఈరోజు నేను సంవత్సరానికి 10 లక్షల టర్నోవర్తోని నెలకి 20,000 సంపాదిస్తున్నా సార్. నేను నా పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు సార్, ఇంకో బాబేమో బీటెక్ చేసిండు సార్. బీటెక్ చేసిండు. ఇద్దరు కొడుకులే సార్. నాకు కట్నం తీసుకుంటావా పెళ్ళిళ్ళకి? తీసుకోండి సార్. తీసుకోవా? తీసుకోండి. మాట ఇస్తున్నావా? మాటే సార్, మీకు ఇచ్చానంటే నా అన్నకి ఇచ్చినట్టే సార్. అదే మళ్ళా జవహర్ నగర్ లో నాకు అందరు తెలుసు సార్, మేమందరం మీకు సార్, మీరు బాగా తెలుసు, మీరు ఎప్పుడు వచ్చినా జవహర్ నగర్ లో నేను ఉంటాను. మీరు అందరు ఓటేసిండ్రు, కానీ కొడుకు పెళ్ళప్పుడు తెలుసుకుంటా నువ్వు కట్నం ఖచ్చితంగా తెలుసుకోండి సార్. అయితే నాకు సంఘం నుంచి డబ్బు ఒకటే కాదు సార్, మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి. సో అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోదాం వద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్ నేను. అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు. కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్. మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా, ఈరోజు మా సంఘానిది 2.5 లక్షలు ఉంటుంది సార్. మేము ఎవరికన్నా చిన్న పేద అమ్మాయి పెళ్లి చేస్తానన్నా లేకపోతే చదువుకుంటుందన్న 1 లక్ష రూపాయలు మేము అందరం కలిసి ఇచ్చేస్తాం. బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతిలాడి మరీ లోన్స్ ఇస్తున్నారు సార్. మేము అంతా మంచిగా రీపేమెంట్ చేసుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మేము రీపేమెంట్ ఎక్కడా సంఘాల ద్వారా ఆగిపోయింది లేదు సార్. కాబట్టి మేము ఇట్లా పనీర్ అది నేను తయారు చేసుకుంటున్నా కదా సార్, ఇట్లా అమ్ముకుంటూ నాతోటి ఉన్న మహిళలకు కూడా నాకు ఉపాధి కల్పించడం జరిగింది సార్. ఇలా సుధమ్మ గారు ఆమె చెప్తున్న విజయాలు అందరికి కూడా ఉన్నాయి కదా, మీ అందరికి కూడా
కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మీ అందరి విజయాలు కూడా అమ్మా. సార్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా మెప్మా డిపార్ట్మెంట్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారికి సభ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా రుచికరమైన మాటలు వినబోతున్నాం. కూరగాయలలో వంకాయ రాజట, మరి వంటలలో చెప్పుతలే ఏంది వంటలలో దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ రారాజు అని సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి అన్నాడు సార్. మన వాళ్ళు అక్కడ చేసిన చెప్పుతల్లి నీ పేరు, నువ్వు సాధించిన విజయాలు చెప్పు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నవనీత, గట్కేసర్ మండల్, అంకుషాపూర్ విలేజ్. భవానీ పొదుపు సంఘంలో నేను 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి నేనే గ్రూప్ లీడర్గా ఉండి ఇప్పటికీ కూడా నేనే గ్రూప్ లీడర్గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్. అట్లా ఉంటుండగా నేను ఒక 2 ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా? వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో జంగే ఉండా ఎవరుండ్రు? సరే రాసి పెట్టుకో, ఆమెకు టికెట్ ఇద్దాం ఎన్నికలలో, సరేనా? థ్యాంక్ యూ సార్. అప్పట్లో నేను 2 ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక 5,000 వరకు అట్లా లోన్ తీసుకొని కుట్టు మిషన్ తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని నా చేతిలో ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న కుట్టు మిషన్ లాగా ఆలోచించిన. మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా భారీ ఎత్తున చేసుకుండి బాగానే నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు చక్రవడ్డీలతో 20 లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టు మిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెర్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా ఆర్డర్స్ పైన పంపించడం జరిగింది. మా మేడం వాళ్ళు నన్ను సెర్ఫ్ నుంచి బాగా. ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నావు అమ్మా? నెలకు 2,50,000 సంపాదిస్తా సార్. అమ్మో, వచ్చే ఎలక్షన్కు నేను అప్పు అడగాల్సిందే. సరస్ మేళాలో పిల్లలు ఎంతమంది అమ్మా? 3 సార్. చదివిస్తున్నావా? చదివిస్తున్నా సార్. పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాయిన్ చేసిన. 2 పిల్లలు, చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, మంచిగా చదివించుకుంటున్నామా? పిల్లల్ని బాగా చదివించుకో. పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకొని హ్యాపీగానే ఉన్నాం సార్. నేను థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు సరస్ మేళాలోకి వెళ్ళి నేను ఎప్పుడు వెళ్ళిన 12 రోజులలో నేను 5 లక్షల 6 లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ బోను 2,50,000 నుంచి 3 లక్షల వరకు నేను 12 రోజులలో సంపాదించుకొని వస్తున్నా సార్. చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికి 11 సరస్ మేళాలలో నేను పార్టిసిపేట్ చేసుకున్నా. థ్యాంక్స్ అమ్మా. ఢిల్లీ ప్రగతి మైదానం వెళ్ళింది, ఢిల్లీ నుంచి కేరళ అన్నింటిలో పాల్గొన్నది. థ్యాంక్స్ అమ్మా. ఇంకా చాలా పెద్ద విజయగాథ. ఇప్పుడు ఒక తల్లి ఉంది, బిడ్డల్ని కన్నది, బిడ్డలు ఉన్నారన్న ఏ అనిత, ఒక్క నిమిషం చెప్పు తల్లి. సార్, నా పేరు అనిత, నాది అంక్షాపూర్ విలేజ్, గట్కేసర్ మండల్, అంక్షాపూర్ విలేజ్. నేను 2014లో ఒక గ్రూప్లో చేరి 50,000 పెట్టి ఒక బర్రెని తీసుకున్నా సార్. తీసుకొని వచ్చేటప్పుడే దానికి ఆడబిడ్డ జన్మనిచ్చి తీసుకొని వచ్చినాం. కొనేటప్పుడే కొన్నాక అది వరుసగా 5 బిడ్డలకు జన్మనిచ్చింది. అందరూ ఆడపిల్లలే. దానికి లక్ష్మి అని పేరు పెట్టుకున్నాము. ఇప్పటికి దాంతో పాటు ఇంకా 25 పశువులు మా దొడ్లో వాటికి పోషణ చేసుకుంటూ 2కి ఉపాధి కల్పించుకుంటా నా జీవితము సాగిస్తున్నా సార్. ఎన్ని లీటర్ల పాలు వస్తావమ్మా? అంటే 60 లీటర్లు అవుతాయి సార్. 60 లీటర్ల ఎంత వస్తుంది లీటర్కు? మాదే డైరీ ఉంది సార్, విజయ డైరీ. మా సార్కు విజయ డైరీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ చేసుకోండి అని అంటే విలేజ్లో లాలాపేట డిస్ట్రిబ్యూటర్ ఏమో ఎన్ఎఫ్సి నగర్ ఉంది సార్. మేము అన్ని బోనస్ 4 రూపాయలు ఇస్తుర్రా ఇప్పుడు విజయ డైరీ. 10 సంవత్సరాల నుండి బోనస్ రాలేదు సార్. వస్తుంది అని ఆశ చెప్పారు, రాలేదు. దాని గురించి మా సార్ కూడా ఎదురు చూస్తుండే సార్. రైతులకు చెప్పలేకపోతున్నాం మేము కూడా. ఏప్రిల్ నెల నుంచి మీకు బోనస్ 4 రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్ననే విజయ డైరీలో వచ్చిన వాళ్ళందరికీ బోనస్ ఇస్తా అని గత ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక్కసారేమో విడత చేసింది సార్. మళ్ళీ ఏ లేదు. ఇప్పుడు చెప్పలేక అందరికీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది.
నా సక్సెస్ స్టోరీ పాత బకాయిలు కట్టుడు జర కష్టం అనుకుంటా కానీ కొత్తవి మాత్రం నెల నెల మీకు వచ్చేటట్టు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇక ఆయన అన్ని పెండింగ్ పెట్టిపోయింది, అవి కట్టాలంటే నా నడువు వంగేటట్టు ఉంది. ఓకే, అందుకోసం అని ఇది చేస్తున్నా. పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. బాబుని బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాము. బీటెక్ అయిపోయింది. పాపది బీటెక్ థర్డ్ ఇయర్ సార్. ఇప్పుడు ఏ కాలేజ్? అంకుషాపూర్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. అవునా, ఓకే, మంచిగా చదివించుకోమా ఓకే, పిల్లలు. ఓకే సరేనా? సార్, థ్యాంక్ యూ మంచిదమ్మా, సార్. మంచిది. ఒక చిన్న మాట చెప్పినాక ఇప్పుడు అసలైన కార్యక్రమం. భారతదేశంలో బాకీ తెచ్చుకోవడం కాదు, కట్టడంలో నంబర్ 1 రాష్ట్రం ఇది. అందరు కలిసి చెప్పండి ఏది? మరి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సందేశం ఇప్పుడు. పెద్ద సందేశం ఏం లేదమ్మా, మీ డ్రెస్ కోడ్ బాగుంది. మరి మీ అందరూ డ్రెస్ చూడంగానే సంతోషం అనిపిస్తుంది. ఇట్లా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళతో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో. మిమ్మల్ని అందరినీ మెప్ప సెర్పు నుంచి కష్టపడే మిమ్మల్ని అందరినీ చూస్తే మా కష్టాలు కూడా మర్చిపోతాము. ఎందుకంటే మీరు ఒకరొకరు ఒక్కొక్క రకంగా కష్టాలు ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంటి ఆయన జర ఇట్లట్లున్నా సాయంత్రం దావతులు చేసినా జర్రా మొత్తం సంభాయించుకుంటే సంసారం నడుపుతున్నారు కదా. సంతోషం. మీ అందరికీ 0 వడ్డీతోని మీకు డబ్బులు ఇవ్వాలి, బ్యాంకు లింకేజ్ ఇదంతా కూడా చేస్తాం తొందరలోనే. అదేవిధంగా స్కూళ్ళ పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మొత్తం మా అధికారులకు చెప్పిన, మీ సంఘాలకే ఇవ్వండి అని చెప్పిన. అదేవిధంగా అన్ని సబ్స్టేషన్ల కాడ సోలార్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అదానీలు అంబానీలు పెట్టుకుంటారు సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ. నేను మొన్ననే మాట్లాడిన మా చీఫ్ సెక్రటరీ గారితో, ఎక్కడికక్కడ లోకల్గా సబ్స్టేషన్ల కాడ సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు మీరే ప్రభుత్వానికి సరఫరా చేసేటట్టు మంచి వ్యాపారం మీకు చెయ్యాలని చెప్పి దాని విధి విధానాలు కూడా తయారు చేయమని చెప్పిన. ఇప్పుడు మీరు లక్షాధికారులే. ఈసారి ఇందిరమ్మ రాజ్యంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే విధంగా మీ వ్యాపారం బాగా పెరిగేటట్టు, మీరు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు, ఇంట్లో ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. ఇంటైన చేతులు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చి వస్తాడు. అంతేనా? నిజమా కాదా? మీరు ఏమైనా మిగిలించుకున్నా కూడా గుంజుకపోతాడు. అందుకే ఏంటంటే మొత్తం మీ చేతుల్లో ఉండేటట్టు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం ఆడబిడ్డల పేర్ల మీదనే ఇవ్వాలని తీసుకున్నాం. ఈయన పొన్నం ప్రభాకర్ సార్, ఈయనకోసారి సప్పట్లు కొట్టురు, ఎందుకో మళ్ళీ చెప్తా. ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ఉచితంగా టికెట్ లేకుండా ఇవాళ ప్రయాణం చేస్తున్నారంటే ఆసారే బస్సులన్నీ ఆసారివే. మీరు ఎక్కడికి పోయినా మన ఎవరన్నా సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయొచ్చిరా బస్సులో? పోవాలే కదమ్మా. యాదగిరి గుట్టకైనా పోయిరా? పోయొచ్చిరా? వెరీ గుడ్. ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారింటికి, ఇంటి ఆయన కోపం అయితే కూడా ఒకసారి అమ్మగారింటికి పోయిరాని. వండి పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది. అప్పుడు చెప్పపెట్టకుంటే బస్ ఎక్కువరి, కిరాయి పైసలు కూడా ఎక్కర్లేదు. అవునా? అట్లే ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు 5 లక్షలు కూడా చక్కగా ఇచ్చేది కాదు, ఇప్పుడు 10 లక్షలకు చేసినాం. ఇంట్లో పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కష్టం ఉన్నా 10 లక్షల రూపాయలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం. మొన్ననే సిలిండర్ 500కి చేసినాం, తెలుసు కదా. కట్టెల పొయ్యిని అటకెక్కించి దీపం పథకం కింద మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఆ రోజు 400కి ఇచ్చారు. కేసీఆర్ సారు మోడీ సార్ కలిసి 1200 చేశారు. కానీ మళ్ళీ సోనియా ఆడబిడ్డలకు కష్టం రావద్దని 500కే సిలిండర్ మీకు ఇచ్చేటట్టు చేసినాం. సిలిండర్ పథకం కూడా అమలైంది. అదేవిధంగా 200 యూనిట్లు వాడుకునే వాళ్ళకి అందరి ఇళ్ళకు కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఫ్యాన్ వేయాలన్నా, లైట్ వేయాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా మీటర్ దిక్కు చూసే పని లేదు. మంచిగా టీవీ సంతోషంగా చూసుకోరు. కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఏం చింత చేయాల్సిన పని లేదు. 11 తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ బస్సులో 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిండ్రు ఇప్పటి వరకు 3 నెలల. 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, సిలిండర్ 500లకు కానీ, అదేవిధంగా ఇప్పుడు మీ ఇంటికి కరెంటు కానీ ఇంట్లో వెలుగులు ఉండాలని, భూమి ఉన్న వాళ్ళకైతే వ్యవసాయానికి ఉచితం ఉంది, భూమి లేని పేదోళ్ళకి ఇల్లు ఉంటుంది, ఇంటి కరెంటు బిల్లు ఎట్లా మరి? అందుకే అది కూడా ఉచితం చేసినాం. ఇండ్లు కూడా కట్టుకోనికే పైసలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మా గొప్పతనం కాదు, మీరు అందరు కలిసి ప్రభుత్వాన్ని తెచ్చిరు కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు మద్దతు ఇస్తున్నాము. మీ అందరు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి, అండ ఉండాలి. ఇంకా మంచి మంచి పనులు చేసి భవిష్యత్తులో
10 ఏళ్ళు మధ్యలో మిమ్మల్ని అడిగిన వాళ్ళే లేరు, నిజమా? అవునా కాదా? ఇప్పుడు మీ సంఘాలు, మీ విలువ పెరిగింది కదా, మీ విలువనే కాదు మీ గౌరవం పెరిగి తొందరలోనే మా అధికారులకు చెప్పిన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో పరేడ్ చేద్దాం. మనం అందరం ఒక దగ్గర కనిపిస్తే మహిళా శక్తి ఏందో అందరికి సమాజానికి తెలుస్తుంది. 12 తారీఖు నాడు మా మంత్రి గారు చెప్తున్నారు, తారీఖు కూడా చెప్పేసే 12 తారీఖు అని. 12 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డల్ని కలుసుకుందాం మనం. అందరు వస్తారు కదా, అందరు మాట ఇస్తురా? మాట ఇచ్చిన వాళ్ళందరూ సపట్లు కొట్టూరి. నిన్న మహిళా దినోత్సవం జరిగింది, మీకు అందరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తే ఆడ మీటింగ్ కాడ అందరూ పోతురట. దావత్ టైం అయింది కదా, నేను ఆ మీటింగ్ కాడికి పోతా. సరేనా? మంచిదమ్మా, సంతోషం. 306 కోట్ల 12 లక్షల చెక్ ఇప్పుడు బ్యాంకు లింకేజ్ ఇస్తారు. రాజ్యలక్ష్మి గారు రిసోర్స్ పర్సన్, సరిత, శ్రీలత, శోభారెడ్డి, శ్రీలత వీరు ఈ చెక్ అందుకుంటారు. 306 కోట్ల 12 లక్షల బ్యాంకు లింకేజీ చెక్ అందించడం జరుగుతోంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా.